సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 14వ వార్డులో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఛాయా శాంతు వీడియో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛాయా శాంతు మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానన్నారు. 2014లో పోటీ చేసి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్గా గెలవడం జరిగింది. అప్పుడు చేసిన పనులు ఈరోజు మాకు ప్రజలతో ఆశీర్వాదాలు, వాళ్ళ సపోర్టు, వాళ్ళ మద్దతు మాకు దొరుకుతుంది. మేము ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు అసలు అనవసరంగా తిరుగుతున్నారు, మీరు ఎక్కడైతే మీకు ఓట్లు ఇంకా ఎక్కువ అవసరమో అక్కడ వెళ్ళండి, మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయినాం మీకు ఓటేద్దామనుకొని. ఎందుకంటే 2020లో మేము కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగి మాకు టికెట్ రాలేదు. అయినా సరే ప్రజలపైన ఉన్న నమ్మకంతో వాళ్ళు మాకు ప్రేమగా ఉంటారని వాళ్ళపై విశ్వాసం ఉంచి మేము ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు మమ్మల్ని వాళ్ళు సైలెంట్ ఓటింగ్ అంటే ఎట్లుంటుందో, అసలు నేను నా భార్య ఇద్దరమే తిరిగితే కూడా అందరూ మద్దతు ఇచ్చి డబ్బాలు ఓపెన్ అయిన తర్వాత, ఓట్లు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని ఒక చర్చ, సదాశివపేటలో ఇండిపెండెంట్ నిలబడితే ఇన్ని ఓట్లు వేసిర్రు భార్యాభర్తలు తిరుగుతా అనేది. ఎందుకు వేసిర్రంటే మేము చేసిన అభివృద్ధి, మేము ప్రతి ఒక్కరితో మంచి చెడులల్లా, కష్ట సుఖాలల్లో వాళ్ళకి తోడుంటాం. ఎప్పుడు మమ్మల్ని పెద్ద మనుషులు అరే శాంతు ఇక్కడ రా అంటారు, కోడల్లాగా తనని చూస్తారు, బిడ్డలాగా తనని చూస్తారు. పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం మేము చాలామందికి. మన దగ్గర చదువుకున్న వాళ్ళకి పెన్షన్లు, మేము ఇచ్చినన్ని పెన్షన్లు సదాశివపేటలో నేను ఛాలెంజ్ చేసి చెప్తా, 90% కన్నా ఎక్కువ పెన్షన్లు మనము ఆ రోజు పెన్షన్లు ఇప్పించడం జరిగింది. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి హరీష్ అన్న గారి సపోర్ట్ తోటి, చింత ప్రభాకర్ అన్న గారి ఆశీర్వాదంతో. రేషన్ కార్డులు కూడా 90% కన్నా ఎక్కువ రేషన్ కార్డులు వేయించినాం, బోర్లు వేయించినాం, రోడ్లు వేయించినాం, డ్రైన్లు వేయించినాం. ప్రతి ఒక్కరు, అన్నిటికీ మించి ప్రతి ఒక్కరితో ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు. ప్రతి ఒక్కరి ఇంట్లో, నిన్న ఒక పెద్ద ఆవిడ ఇంట్లోకి పోయినాం, ఇక్కడ మన ఈ రోడ్లో, రామ్ మందిర్ రోడ్లో వెళ్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు, మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్తుంది, మీ మామ దగ్గర నీ నంబర్ ఉండే, ఆడ గోడ మీద ఉండే, అదే ఉన్నది బిడ్డ, ఎప్పుడన్నా కష్టం వస్తే నీకు ఫోన్ చేస్తా అన్నది. గదే నన్ను ఈడి వరకు తీసుకొచ్చింది. మళ్ళీ 2020లో ఓడిపోయిన తర్వాత అనుకున్నా, ఎందుకు రాబోయి మనకు టికెట్ రాలేదు, ఏం రాలేదు అప్పుడు అనుకున్నా. కానీ ఆ రోజు ఇండిపెండెంట్ నిలబడడం వల్ల నీకు ప్రజల మద్దతు ఇస్తున్నది, నీకు ప్రజలు ఓటింగ్ రూపంలో నీకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ తోటి 6 సంవత్సరాలుగా ఈ వార్డు ప్రజలకు ఇంకా దగ్గరవుతూ, వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, ఎల్లప్పుడూ వాళ్ళకు అందుబాటులో ఉంటూ. కొందరు అంటారు అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉండడం అంటే ఏంటి? ఎవరన్నా వాళ్ళ ఇంటి ముందర పోయి మన ఇంటి ముందరకు వచ్చి అన్న లైట్ పోయిందని చెప్పాలన్నా? ఎవరన్నా అన్న మా ఇంటికాడ లైట్ పడతలేదు, మా ఇంట్లో నీళ్ళు వస్తాయని నీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండడం అంటే ఆ 25,111 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకొకటి ఏంటి, చదువుకున్నారు మనోళ్ళు, చాలా ఇంటెలిజెంట్ పిల్లలు, ఇంతకు ముందులాగా తిరుగుతలేరు. కష్టమో సుఖమో 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి తల్లిదండ్రులు చిన్న జీతాలతోటి వాళ్ళని నెట్టుకొస్తున్నారు. అట్లాంటి విద్యార్థులు ఎవరన్నా ప్రతిభ ఉంటే నా వంతు సాయంగా వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తా. ఎవరన్నా చదువుకొని ఉన్నారు, కొందరు 10th చదివారు, కొందరు ఇంటర్ చదివారు, కొందరు డిగ్రీ చదివారు. తక్కువ నేను శాలరీ కూడా ఇక్కడ కోట్ చేస్తున్నా. ఎవరికన్నా దమ్ము ఉంటే ఇది చెప్పండి. 18 నుంచి 20,000 తగ్గకుండా నేను ఉద్యోగం ఇప్పిస్తాను. మినిమం 10th పాస్ అయినా సరేనా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే. 4వది, ఎవరైనా ఆసుపత్రులలో ఉంటే ఆసుపత్రుల ఖర్చుల కోసం, దీంట్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఆసుపత్రుల ఖర్చుల కోసం నా వంతు సాయం చేస్తాను నేను. 6వది ఏంటంటే, మన గల్లీలో ఎవరికన్నా ప్లాట్లు లేవు, గృహ నిర్మాణం కోసం రుణాలు కావాలి, అందరికి ఇచ్చినప్పుడు ప్లాట్ల కోసం నేను కూడా అక్కడ రోడ్డు మీద కూర్చొనైనా సరే వాళ్ళ కోసం పోరాటం చేస్తా, వాళ్ళ గృహ రుణాలు ఇప్పిస్తా. ఇంకొక విషయం మీరు మర్చిపోతున్నారు, ఈ వార్డులో ఈరోజు 7 గ్యారంటీలు ఇచ్చిండు. చేస్తాడా శాంతకుమార్కి ఈ తల్లులు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల నాకు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థికంగా చాలా బలమైనోడిని నేను, నాకు ఎలాంటి కష్టాలు లేవు. నాకు 2 అమ్మాయిలే ఉన్నారు, వాళ్ళు ఒకరు మంచి స్థానంలో ఉన్నారు, ఉన్నత చదువులు చదువుతున్నారు. మాకు ఉన్నదంతా ఏంది? ఉన్నదంతా ఇదే నా కుటుంబం, ఈ వార్డే నా కుటుంబం, ఈ వార్డులో ఉన్న ప్రజలే నా కుటుంబం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ వార్డులో ఉన్న ప్రతి ఆడబిడ్డ నా చెల్లెలు, నా అక్క, నా అమ్మ, నా వదిన. ఈ గల్లీలో ఉన్న ప్రతి మగ, పెద్దవాళ్ళు, వృద్ధులు, నా తాతలు, అవ్వలు,
ఎవరైతే ఇక్కడ యూత్ ఉన్నారో వాళ్ళందరూ నా తమ్ముళ్ళు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా శాంతన్న అని పిలిస్తే 100% వాళ్ళ కోసం వచ్చి నేను పనిచేస్తా అని మీ అందరి ముందర చెప్తున్నా. వాళ్ళు నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు నన్ను గెలిపించుకొని